ఇట్ ఈస్ ఏ ఫాల్స్ కేస్. రాజకీయ కక్ష తీర్చుకోవాలనేటువంటి దురుద్దేశంతో ఈ కేసుని రిజిస్టర్ చేశారు. ఈ కేసులో రాజకీయంగా ఎవరైతే శత్రువులు ఉంటారో వారందరినీ అరెస్ట్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క ఉద్దేశం. దానిలో భాగంగానే ఈ అరెస్టులన్నీ జరుగుతూ ఉన్నాయి. కేసీ రెడ్డి కానీ, ధనంజయ రెడ్డి కానీ, లేదా కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, మిథున్ కానీ, వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారనేటువంటి ఉద్దేశంతో వారిని అరెస్ట్ చేస్తే ఈ రాజకీయ పార్టీని మనం తొక్కేయచ్చు అనేటువంటి ఒక దురుద్దేశంతో, ఒక అపోహతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి పన్నినటువంటి పన్నాగం ఇది. ఒక అద్భుతమైన నవల లాంటిది కథ అంతా కూడా. అసలు లిక్కర్లో స్కామ్ జరిగే అవకాశం ఎక్కడుంది? ప్రభుత్వమే లిక్కర్ మొత్తాన్ని నడిపింది తప్ప ప్రైవేటు పరం ఎక్కడా కాలే. దానితో పాటు 20 డిస్టిలరీలు ఉంటే 14 డిస్టిలరీలు చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాల్లో ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వనటువంటి సందర్భం ఉంది. అయితే రాజకీయంగా కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశం. ముఖ్యంగా మిథున్ రెడ్డి గారు చాలా పాపులర్ నాయకుడు. మొన్న అంత అద్భుతమైనటువంటి తెలుగుదేశం గాలిలో కూడా పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాడు. ఢిల్లీలో పార్టీ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడు. కాబట్టి ఆయన తీసుకొచ్చి లోపలేసేస్తే పార్టీ వ్యవహారాలు ఢిల్లీలో చూసుకునేవారు ఎవరు ఉండరనేటువంటి ఒక దురుద్దేశంతో, పొలిటికల్ వెండేటాతో ఈ కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దానితో పాటు ఇంకొక అంశం ఏమిటంటే, దీనిలో ఎవిడెన్స్ కోసం సిట్ అధికారులు ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంది. దీనిలో ఈ లిక్కర్కి సంబంధించినటువంటి, డిస్టిలరీకి సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకురావడం, వారు పలానా వారి పేరు చెప్పకపోతే నీ సంగతి చూస్తామని వాళ్ళని బెదిరించడం, కొన్ని సందర్భాల్లో చేయి చేసుకోవటం కూడా జరిగిందనేది మాకున్నటువంటి సమాచారం. ఇవన్నీ ఇప్పుడు బయటికి రావు. తర్వాత ఈ ప్రభుత్వం పోయిన తర్వాత ఈ సిట్టు అధికారులు చేసినటువంటి దౌర్జన్యాలు కానీ, లేదా రాజకీయంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో చట్టాన్ని ఉల్లంఘించినటువంటి సందర్భాలు కానీ ఈ సిట్ అధికారుల మీదే ఈ సాక్షులే ఎప్పుడైతే ఇప్పుడు సాక్షులుగా పెట్టారో వాళ్ళే రేపు చెప్తారనేది కూడా నేను ఇవాళ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. కాబట్టి సిట్ అధికారులు ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వారు అభ్యంతరకరమైన, రాజ్యాంగ వ్యతిరేకమైన, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడి ఈ ప్రభుత్వాన్ని, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. వీటన్నిటికీ వారే మూల్యం చెల్లిస్తారు. ఇవాళ మనం చూసాం, ఇంతకుముందే మిథున్ రెడ్డి గారు సిట్టు అధికారులు ముందుకు వెళ్ళటం జరిగింది. ఎక్కడైతే ఇప్పుడైతే హైకోర్టులో రిజెక్ట్ అయింది యాంటిసిపేటరీ బెయిల్, తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టులో కూడా రిజెక్ట్ అయింది. సో ఇంకా మార్గాంతరం ఏమీ లేదు, కోర్టు నుంచి రక్షణ లేదు. కాబట్టి సిట్ అధికారుల ముందు హాజరయ్యి విచారణకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. సిట్ అధికారులు ఇవాళ అరెస్ట్ చేస్తారా, రేపు అరెస్ట్ చేస్తారా, ఎల్లుండి అరెస్ట్ చేస్తారా, విచారించిన తర్వాత అరెస్ట్ చేస్తారా, ఇది కంప్లీట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది సిట్ అధికారుల మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళే అరెస్ట్ చేయొచ్చు, లేదా రేపు అరెస్ట్ చేయొచ్చు. ఇవాళ అరెస్ట్ చేయకోకుండా విచారించి సాయంత్రం పంపించవచ్చు, మళ్ళీ లేదా ఇవాళ సాయంత్రం అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయవచ్చు. దట్ ఈస్ లెఫ్ట్ టు ది డిస్కషన్. దేనికైనా సిద్ధంగా మరి మిథున్ రెడ్డి గారు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎంతమందిని కేసులో పెట్టినా, అరెస్ట్ చేసినా ఒక్క అడుగు కూడా వెనక వేసేటటువంటి ప్రశ్న ఉద్భవించదు. ఇదంతా ఫాల్స్ కేసెస్, కావాలని పెడుతున్నటువంటి కేసెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని పెడుతున్నటువంటి కేసెస్. ఈ కేసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ భయపడే ప్రశ్నే లేదు. కొన్ని పత్రికల్లో దాదాపు 3000 కోట్లు ఒక చోటకి చేరాయి, త్వరలో బిగ్ బాస్ని కూడా అరెస్ట్ చేస్తారంటూ హింట్లు ఇస్తున్నారు. అదే ఛార్జ్ షీట్ అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. కొన్ని పత్రికలు అనటం కంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, ABN, లేదా TV5 వీళ్ళందరూ కథలు వండుతున్నారు. అదేదో ఈ పెట్టుబడులన్నీ అక్కడికి వెళ్ళి అంటారు, ఇక్కడికి వెళ్ళి అంటారు. ఒక కథని వండి వార్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అసలు సిట్ కన్నా ఎక్కువ ఇన్వెస్టిగేషన్ అథారిటీ వీళ్ళలాగా ఉంది. కసిరెడ్డి అక్కడ పెట్టుబడి పెట్టాడు, ఏది ఆధారాలు? ఇన్ని వేల కోట్ల రూపాయలు బాసుకు చేరిన ఆధారాలు ఏమీ ఆధారాలు లేవు. అంత కట్టుకథలు, ఊరికినే పేక మేడలాగా కూలిపోయేటటువంటి కేసు ఇది. ఇది కేవలం పోలీసులు కావాలని లోకేష్ గారి ఆదేశాల మేరకు చెబుతున్నారు. దీనిలో బిగ్ బాస్ని అరెస్ట్ చేస్తాము, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాము చెప్పాడు కదా మన జగన్మోహన్ రెడ్డి గారు. అరెస్ట్ అయితే రండి తీసుకెళ్ళండి అని. అరెస్టులకు భయపడేటట్టుగా రాజకీయాల్లో ఉన్నామా మేము? జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజకీయ పార్టీ పెట్టేటప్పుడే మమ్మల్ని అణచాలని, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎన్నో కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, ఎంక్వైరీలు చేశారు. ఏం చేశారు మీరు? ఏం చేయగలిగారు?
అందువల్ల ఏమీ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అరెస్ట్ చేయగలిగితే చేయగలుగుతారేమో, పోయినసారి అరెస్ట్ అయ్యాడు కదా, మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో. అయినా కూడా చెక్కు చెదరని మొక్క ఓని ధైర్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక విధంగా లేనిపోని కేసులు పెట్టి అందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించి మాకు సింపతి తీసుకొచ్చి మళ్ళీ అధికారంలోకి త్వరగా వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి లోకేష్ గారికి ఈ ధన్యవాదాలు చెప్పాలి. అసలు ఎక్కడ ఏమీ జరగకపోయినా కూడా కేసులు పెట్టి వేధించే కార్యక్రమం చేస్తున్నారనేది ప్రజలకు అర్థమైంది. మీరు చేయాల్సింది ఏంటి? మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 అమలు చేయాలి. అవి అమలు చేయకోకుండా మమ్మల్ని లోపల పెట్టడం, మమ్మల్ని కేసులు పెట్టడం, ఈ రకంగా చేస్తున్నారు. ఇది ప్రజలకు అర్థమైపోయినటువంటి అంశం కాబట్టి వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. అభిప్రాయాలు వీ డోంట్ కేర్ దట్. వాళ్ళందరినీ లవ్ చేయమని కూడా నేను అన్ను. మేము బయటే ఉన్నాం, మేము వెళ్ళలేదు. పోలీసులు ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఆపినా కూడా మేమేం పెద్ద పట్టించుకోం. కానీ పోలీసులు ఒక సెక్టర్ ఆఫ్ ది పోలీస్ టోటల్గా చంద్రబాబు నాయుడు గారి జేబు సంస్థలాగా తయారైంది. నేను అందరిని అవ్వడం లేదు సుమా. ఒక సెక్టర్ ఆఫ్ ది పోలీస్ వాళ్ళకే కీ పోస్టులు వస్తాయి. కడమోళ్ళు వీఆర్లో ఉంటారు, కడమోళ్ళు లేదా నాన్ ఫోకల్లో ఉంటారు. ఫోకల్లో ఉండేవారు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చెప్తే అది చేసేవాళ్ళు. అంబటి రాంబాబు మీద కేసు పెట్టాలి అంటే పెట్టేసేవాడు కావాలి వాళ్ళకి. అక్కడ సిఐ పోస్ట్ ఇస్తారు, అక్కడ డిఎస్పీ పోస్ట్ ఇస్తారు, అక్కడ ఎస్పీ పోస్ట్ ఇస్తారు. ఇప్పటికీ కూడా ఐఎమ్ అప్రిషియేటింగ్ సమ్ అఫీషియల్స్. ఇవాళకి కూడా న్యాయబద్ధంగా వ్యవహరించేటటువంటి ఎస్పీలు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. దురదృష్టం వాళ్ళందరినీ కూడా వీఆర్లు పంపటం, వాళ్ళందరినీ నాన్ ఫోకల్కి వేయటం, ఫోకల్లోకి వేసుకుని వాళ్ళ చేత కేసులు పెట్టించే కార్యక్రమం చేస్తున్నారు. పోలీసు వారికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా, మీరు చట్ట ప్రకారం చేయకపోతే ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు మారతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత, ఆయన వయసు 52 సంవత్సరాలు అనుకుంటా నేను. ఆయన ఇంకా ఎంతకాలం ఉంటాడు రాజకీయాల్లో? ఆయన ముఖ్యమంత్రి అవడా? మిమ్మల్ని అందరినీ మర్చిపోతాడా? చట్ట ప్రకారం వెళ్ళండి. వీఆర్ అప్రిషియేటింగ్. కేసులు పెట్టండి, సాక్ష్యాధారాలు ఉంటే కేసులు పెట్టండి. సాక్ష్యాధారాలు లేకుండా మిథున్ రెడ్డికి అసలు ఏం సంబంధం నాకు తెలియకూడదని చెప్పండి. మిథున్ రెడ్డి ఈజ్ అన్ ఎంపీ. లిక్కర్కి ఆయనకి సంబంధం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు సన్నిహితంగా ఉన్నాడని, కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గారి తరపున కేంద్ర రాజకీయాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాడని ఆయన తీసుకొచ్చి విజయవాడ జైల్లో పెట్టేయాలనే కుట్ర కదా మీది. ఈ లోకేష్ కుట్ర కదా. దీనికి పోలీసులు సహకరిస్తున్నారంటే ఏంటి అర్థం? మీరు చివరికి చంద్రబాబు దేవుంది, చంద్రబాబు పోతాడు, లోకేష్ పోతాడు. తీవ్రంగా ఇబ్బంది పడేది ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలు లేకోకుండా ఆధారాలు సంపాదించడం కోసం సాక్షుల్ని బెదిరిస్తున్నటువంటి అధికారులు చివరికి సఫర్ అవుతారనే విషయాన్ని మర్చిపోవద్దని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అట్లా కాదు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకో, 3 రోజుల నుంచి ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో మిథున్ రెడ్డి అంతా సొత్తదారి, ఇతని దగ్గరికే డబ్బులన్నీ వచ్చాయి, ఈయనే అన్నీ నడిపాడని ముందు 2 స్టోరీలు ఇచ్చిన తర్వాత 3వ రోజున అరెస్ట్ చేస్తారు. అట్లా ఎవరినైతే అరెస్ట్ చేయాలనుకుంటారో ముందు పోలీసుల కన్నా ముందు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వస్తాయి. అదేవిధంగా ఈనాడు టీవీలో, TV5లో, అది ఏబిఎన్లో పుంకాలుగా స్టోరీలు వస్తాయి. చూసేవాడు అనుకో నిజమే కావాలని అనుకునేటటువంటి అమాయకులు ఎవరు ఉన్నారనుకుంటున్నారేమో. ఈ ఎల్లో మీడియా చెబితే నమ్మేటటువంటి అమాయకులు ఎవరు లేరనే విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఇవన్నీ కట్టుకథలు. ఒక పద్ధతి ప్రకారం కథలు నడిపి ఆ కథల ద్వారా అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అరెస్ట్ చేసుకొని అరెస్టులకు భయపడితే ఇంకా రాజకీయాల్లో ఉండటమే అనవసరం నిర్ణయానికి వచ్చాం. మేము మొండికే చేసాం. అరెస్టులకు భయపడితే అది రాజకీయాల్లో ఉండటమే అనవసరం. అరెస్టులను ఎదుర్కొని జైళ్లకు వెళ్ళి ధైర్యంగా ఉండగలిగిన వాడే వాళ్ళ రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకొని ప్రయాణం చేస్తున్నాం. మిథున్ రెడ్డి కూడా మార్నింగ్ చెప్పాడు కదా ఢిల్లీలో, వీఆర్ రెడీ టు ఎవ్రీథింగ్ అని. మీరు ఏం చేస్తారో చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు, మాఫియా గ్యాంగుల్లాగా వ్యవహరిస్తున్నారు, రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు. ఎందుకు చెప్తాను? సాక్షులు తీసుకొచ్చి మీరు కొట్టి అంబటి రాంబాబు పేరు చెప్పు, మహేష్ పేరు చెప్పు అని అంటున్నారు. అది తప్పు. అది ఎప్పుడు తెలిసింది మీకు? ఇవాళ మీ ప్రభుత్వం లేకపోయినప్పుడు అప్పుడు వాడే వచ్చి చెప్తాడు నన్ను కొట్టి చెప్పించారండి అని. అప్పుడు మీకేమైంది? మీకు శాస్తి జరిగింది. ఇది గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.